అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రజలెవరూ కూడా సంతృప్తిగా ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేరు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి, వీళ్ళు సూపర్ 6 పథకాల పేరిట ఫ్రీ బస్సు కానివ్వండి, వెనకబడిన బీసీలకి 50 సంవత్సరాలకి పింఛన్ కానివ్వండి, అనేకమైనటువంటి పథకాలకి మేము శ్రీకారం చుడతామని చెప్పేసి ఆనాడు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. సో ప్రజలు కూడా దాన్ని నమ్మి ఓట్లు కూడా వేయటం జరిగింది. తద్వారా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిపి అధికారంలోకి రావడం జరిగింది. సో ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు అమలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కేంద్రంలో మోడీ గారు కూడా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయడం జరిగింది. సో ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏమన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇది మాత్రమే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. సో తెలంగాణలో ఉన్నటువంటి రేణుకా చౌదరి గారు, ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఒక నమ్మిన బొంటు లాంటి మహిళ. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ పార్టీలో ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి గతంలో అనేక సార్లు ఆయన మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం మీద మేము కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నారు, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ మీద ప్రజలందరూ కూడా 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేస్తే వీళ్ళు ముగ్గురు కలిస్తే ఇంకెంత బాగా చేస్తారని చెప్పేసి ప్రజలు వీళ్ళకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. సో ఈరోజు దాదాపుగా 14 నెలల పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సమయం అయింది. సో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నా సరే ఈ పథకాలు కానివ్వండి, సో రాష్ట్రంలో ఏదైనా సరే ఒక ప్రాజెక్టు కానీ పూర్తయిందా? లేదు. ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పలానా చోటన కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి అది కూడా లేదు. సో ఏం చేస్తూ ఉన్నారంటే కాలయాపన మాత్రం జరుగుతున్నట్టుగా మనకి ప్రతిరోజు అర్థమవుతుంది. సో ఎందుకంటే ప్రజల్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ప్రగంగాలు పలకడం అవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కొంతమంది నమ్మి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిస్తే పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా చూడాలనుకున్నారు. సో దాని పర్యవసానం అనేది ప్రజలు కూడా ఈరోజు అనుభవిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు, మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ పార్టీ కార్యకర్తలు, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరూ కూడా సంతృప్తిగా లేరు. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నాం కానీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతా ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళి మా ప్రభుత్వం ఈ 14 నెలల్లో, ఈ సంవత్సరంలో ఈ పథకం అమలు చేసింది, సో మీకు ఈ మంచి జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే మొన్న సంవత్సర కాలం పూర్తయినందుకు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ మీట్ పెట్టుకొని సుపరిపాలనలో తొలిగడని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ మీటింగ్ అయితే కొంతమంది ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలు రాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్సెట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఒక ఊరుంటే ఆ ఊరిలో ఏవైతే మనకు అనుకూలంగా, ఈ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి, కూటమి పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక 5-6 ఇళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసి వాళ్ళని ఏదో 2-3 ప్రశ్నలు అడిగి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. కానీ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే వీళ్ళకి అసలు ఏం చేశారు సార్ మీరు అని చెప్పేసి చొక్కా పట్టుకొని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పేసి చెప్పినాడు చెప్పారు, సందేశించొద్దు, మీరేమీ సిగ్గుపడొద్దు, ధైర్యంగా వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో
ప్రజలు ఏమడుతూ ఉన్నారంటే సుపరిపాలన తొలి అడుగు ఎక్కడ జరిగింది, ఏం చేశారు ఈ 14 నెలల కాలం అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఒక మహిళ చెప్పడం అయితే జరిగింది. సో ఊరంతా తిరగకుండా కేవలం ఒక 5 ఇల్లులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఇల్లులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి మాట్లాడేసి వస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి వస్తూ ఉంటే ప్రజలు మీరు ఏం చేశారని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారని చెప్పేసి ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతూ ఉంది.